హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మరికొన్ని తాజా అప్డేట్స్ అయితే వచ్చాయి. వాటి గురించి అయితే చూద్దాం. చూసే ముందు ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, రీసెంట్ వీడియోస్కి లైక్స్ అనేవి కొంచెం తగ్గి, ప్లీజ్ లైక్ కూడా మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ చేద్దాం వీడియో. ఫస్ట్ అప్డేట్, జాన్ విక్ చాప్టర్ 5 లయన్స్గేట్ స్టూడియోస్ వారు ఆఫీషియల్గా కన్ఫర్మ్ చేసుకున్నారు. జాన్ విక్ చాప్టర్ 5కి సంబంధించిన డెవలప్మెంట్ వర్క్ అనేది ఇప్పుడు జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ అనేది 2025 ఇయర్లో స్టార్ట్ అవ్వచ్చు. జాన్ విక్ స్పిన్ ఆఫ్లో మూవీ గురించి అండ్ వెబ్ సిరీస్ గురించి మీకు ఆల్రెడీ చెప్పున్నాను కదా. వస్తున్న మూవీ వచ్చేసి బెలరీనా అండ్ సిరీస్ వచ్చేసి ది కాంటినెంటల్. నెంబర్ 2, కాంజూరింగ్ యూనివర్స్లో వచ్చిన ఫిలిం ది నన్ 2 వస్తున్న విషయం మనందరం తెలిసిందే. ఇది R-rated మిస్టరీ హారర్ ఫిల్మ్గా ఉండబోతుంది. సో మూవీకి సంబంధించిన ఆఫీషియల్ ట్రైలర్ కట్ అనేది రెడీ అయితే అయిపోయింది. 1 minute 23 seconds అయితే ఆఫీషియల్ ట్రైలర్ డ్యూరేషన్ అయితే ఉంది. మనకి నెక్స్ట్ వీక్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్స్లో ఆఫీషియల్ ట్రైలర్ని రిలీజ్ చేయబోతున్నారు, ఇంగ్లీష్తో పాటు తెలుగు, తమిళ్ అండ్ హిందీ లాంగ్వేజ్. సో నెక్స్ట్ వీక్ వరకు అయితే వెయిట్ చేయండి. నన్ 2 నుంచి హారిబుల్ ఆఫీషియల్ ట్రైలర్ అయితే ఆల్ లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది. అండ్ ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు దిస్ ఇయర్ September 7th. నెక్స్ట్ నెంబర్ 3, ఫాల్ అవుట్. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియో వన్ చూస్తున్న ఒరిజినల్ వెబ్ సిరీస్. ఈ సిరీస్ వచ్చేసి లైవ్ యాక్షన్ అడ్వెంచర్ వార్ సైన్స్ ఫిక్షన్ డ్రామాగా ఉండబోతుంది. సీజన్ 1 అనేది ఈ ఇయర్ నవంబర్ ఆర్ డిసెంబర్ మంత్లో రిలీజ్ అయితే ప్లాన్ చేస్తున్నారు. మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ అనేది రిలీజ్ అవుతుంది, ఇంగ్లీష్తో పాటు 5 ఇండియన్ ఆడియోస్ ఆల్సో. ఇప్పుడు ప్రస్తుతానికి డబ్బింగ్ వర్క్ అనేది జరుగుతుంది. సో డబ్బింగ్ వర్క్ అయిపోగానే రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ అలానే ట్రైలర్ అనౌన్స్మెంట్ అనేది వస్తుంది. దిస్ ఇయర్ నవంబర్ ఆ డిసెంబర్ మంత్లో ప్రీమియర్ అయితే ఉండబోతుంది. నెంబర్ 4, మామనన్ మూవీ నుంచి మరొక స్టిల్ అయితే రివీల్ చేశారు. మీకు ప్యాంట్ డిస్ప్లే అవుతుంది కదా ఫ్రెండ్స్, అదే ఆ పిక్ వచ్చేసి. నెక్స్ట్ నెంబర్ 5, కీర్తి సురేష్ లీడ్లో వస్తున్న మూవీ రఘుతల. ఈ మూవీకి హోంబలే ఫిలిమ్స్ వారు ప్రొడ్యూస్ చేశారు. మూవీకి సంబంధించిన షూటింగ్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయినట్టు ఇన్ఫర్మేషన్ అయితే రివీల్ చేశారు. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ కూడా రివీల్ అయితే కానుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫేస్లో అయితే ఉంది. నెంబర్ 6, మహేష్ బాబు గారి 28th ఫిలిం మరొక మాస్ పోస్టర్ అయితే రివీల్ చేశారు. మీకు ప్యాంట్ డిస్ప్లే అవుతుంది కదా ఫ్రెండ్స్, అదే ఆ పోస్టర్ వచ్చేసి. సో మనకి May 31కి మాస్ స్ట్రైక్ థండర్ వీడియో అనేది రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 7, ధనుష్ గారి ఫిలిం క్యాప్టెన్ మిల్లర్ ఫస్ట్ రిలీజ్ ప్లాన్ వచ్చేసి దివాళీ 2023 ఇయర్. సో దివాళీకి ఇప్పటికే మనకి 3 మూవీస్ అనేవి ఆఫీషియల్గా కాలీవుడ్ నుంచి కన్ఫర్మ్ అయితే చేసి పెట్టేసుకున్నారు. ఆ మూవీస్ వచ్చేసి జిగర్దండ, XXX, ఐలాన్ అండ్ జపాన్ మూవీ. సో ఈ 3 మూవీస్ అనేవి అఫీషియల్గా కన్ఫర్మ్ అయితే ఉన్నాయి. సో క్యాప్టెన్ మిల్లర్ మూవీని కూడా దివాళీకే లాక్ చేద్దాం అనుకున్నారు. బట్ ఇప్పుడు రిలీజ్ ప్లాన్ అనేది చేంజ్ అయితే అయింది. అక్టోబర్ మంత్లో క్యాప్టెన్ మిల్లర్ మూవీని రిలీజ్ అయితే ప్లాన్ చేస్తున్నారు. మనకి అక్టోబర్ మంత్లో లియో మూవీ కూడా ఉంది. సో ఈసారి ధనుష్ వర్సెస్ విజయ్ తలపతి, క్యాప్టెన్ మిల్లర్ వర్సెస్ లియో. నెక్స్ట్ నెంబర్ 8, ధనుష్ గారి 50th ఫిలిం. ఈ మూవీ షూటింగ్ గురించి అప్డేట్ అయితే వచ్చింది. జూలై మంత్ నుంచి ఈ మూవీ షూటింగ్ వర్క్ అనేది బిగిన్ చేయబోతున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ధనుష్ గారు క్యాప్టెన్ మిల్లర్ ఫైనల్ షెడ్యూల్ అయితే ఉన్నారు. ఇది జూన్ ఎండ్ కల్లా కంప్లీట్ అయితే అయిపోబోతుంది. నెక్స్ట్ ధనుష్ గారి 50th ఫిలిం అనేది స్టార్ట్ చేయబోతున్నారు జూలై మంత్ నుంచి. ఇప్పుడు ప్రస్తుతానికి టీం వచ్చేసి లొకేషన్స్ హంటింగ్ అనేది చేస్తున్నారు. ఈ మూవీ వచ్చేసి నార్త్ మెడ్రాస్ బేస్డ్ గ్యాంగ్స్టర్ స్టోరీగా మన ముందుకైతే వస్తుంది. లైక్ మీరు వాడ చెన్నై మూవీని కానీ చూసుంటే అలా అయితే ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 9, హీరో ప్రభాస్, డైరెక్టర్ హను రాఘవాపుడి, అదే సీతారామ మూవీ తీసిన డైరెక్టర్. సో ఏలా కాంబో గురించి మీకు ఆల్రెడీ చెప్పున్నాను కదా. అయితే ఈ మూవీ అనేది వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్లో మూవీ ఉండబోతుంది అని చెప్పేసి కన్ఫర్మ్ అయితే అయింది. ఈ మూవీ అనేది హై బడ్జెట్ పాన్ ఇండియా లెవెల్లో మన ముందుకైతే తీసుకొని వస్తున్నారు. సో మూవీని ప్రొడ్యూస్ చేయబోతున్నది మైత్రి మూవీ మేకర్స్. నెక్స్ట్ నెంబర్ 10, లియో. ఫ్రెండ్స్, ఈ మూవీ నుంచి ప్రజెంట్ షూటింగ్ అనేది ఆదిత్యరామ్ స్టూడియోలో జరుగుతుంది. సో ఇక్కడ తలపతి గారు అలానే అర్జున్ గారు మూవీ షూటింగ్లో అయితే జాయిన్ అయితే అయి ఉన్నారు. వీళ్ళ మధ్య ఫైట్ యాక్షన్ సీక్వెన్స్ అయితే షూట్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 11, 2018 రియల్లీ ఇది మాస్టర్ పీస్ ఫిలిం. సో మనకి తెలుగు వర్షన్ రిలీజ్ అయ్యి ఏపీ అండ్ తెలంగాణ స్టేట్స్లో ఫస్ట్ డే ఈ మూవీకి వచ్చిన కలెక్షన్స్ వచ్చేసి 1 CR గ్రాస్ అయితే వచ్చింది. నెంబర్ 12, మేమ్ ఫేమస్. ఆడియన్స్ అందరూ మూవీలో కామెడీ తప్ప ఇంకేమీ లేదంటున్నారు. అది కూడా అంత కనెక్టివిటీగా లేదంట. సో ఈ మూవీకి ఫస్ట్ డే వచ్చిన గ్రాస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ వచ్చేసి 1.1 CR ప్లస్ అయితే ఉంది.
నెక్స్ట్ నెంబర్ 13 గేమ్ ఆఫ్ థ్రోన్స్ 2011 టు 2019 వరకు టోటల్ 8 సీజన్స్ అయితే వచ్చాయి. టోటల్ 73 ఎపిసోడ్స్ వరకు అయితే ఉన్నాయి. ఇది హెచ్బిఓ మ్యాక్స్ వారి ఒరిజినల్ ఎపిక్ ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ డ్రామా 18+ కేటగిరీ వెబ్ సిరీస్. ఈ సిరీస్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. ఎంత పెద్ద హిట్ సిరీసో మీ అందరికీ తెలుసు. సో అయితే మనకి ఈ సిరీస్ ఒక్క లాంగ్వేజ్ కూడా ఇండియన్ ఆడియో అయితే లేదు. ఓన్లీ ఇంగ్లీష్ ఆడియో, ఫ్రెంచ్ లాంగ్వేజ్ మనకి అందుబాటులో అయితే ఉన్నాయి. సో ఇప్పుడే కన్ఫర్మ్ అయింది ఏంటంటే హెచ్బిఓ మ్యాక్స్ కంటెంట్ అంతా ఇప్పుడు మనకి జియో సినిమాలో అందుబాటులో అయితే ఉంది. సో జియో సినిమా వారు ఏం చేస్తున్నారు, ఇండియన్ ఆడియోస్ని చాలా సిరీస్ని వెబ్ సిరీస్ని డబ్బింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. సో అందులో వచ్చేసి గేమ్ ఆఫ్ థ్రోన్స్ వెబ్ సిరీస్ హిందీ డబ్బింగ్ అనేది కన్ఫర్మ్ అయితే అయిపోయింది. ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రస్తుతానికి గేమ్ ఆఫ్ థ్రోన్స్ హిందీ డబ్బింగ్ గురించి ఒకటే సోర్స్ అయితే వచ్చింది. తెలుగు, తమిళ్ గురించి ఎలాంటి సోర్స్ అయితే లేదు. సో ఫ్యూచర్లో ఏమైనా దాని గురించి సోర్స్ రాగానే మీకు అప్డేట్ చేస్తాను. సో ఇప్పుడు మనకి జియో సినిమా నుంచి గేమ్ ఆఫ్ థ్రోన్స్ వెబ్ సిరీస్ హిందీ డబ్బింగ్ అనేది కన్ఫర్మ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న స్టేటస్ ప్రకారం, సోర్స్ ప్రకారం 3 సీజన్స్ వర్క్ అనేది స్టార్ట్ చేశారు అని చెప్పేసి న్యూస్ అయితే వచ్చింది. సో హిందీ 3 సీజన్స్ వర్క్ అనేది స్టార్ట్ అయితే అయింది. సో ఈ సిరీస్ మనకి ఎప్పుడు చూడడానికి దొరుకుతుందంటే 3 లేకుంటే 4 మంత్స్ వరకు అయితే పడుతుంది. ఇప్పుడు అలా రాదు, 3 మంత్స్ లేకుంటే 4 మంత్స్ అయితే పడుతుంది. మనకి హిందీ డబ్బింగ్లో జియో సినిమాలో గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూడడానికైతే దొరుకుతుంది. సో మీలో ఎంతమంది హిందీ వచ్చి గేమ్ ఆఫ్ థ్రోన్స్ని హిందీలో చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నారో వాళ్ళు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్యూచర్లో తమిళ్, తెలుగు గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు అప్డేట్ చేస్తాను. ప్రస్తుతానికి కన్ఫర్మ్ అయితే కాలేదు. మీరు ఎక్కడ ఈ సోర్స్ చూసినా ఫాల్స్ సోర్స్, అది ఓన్లీ హిందీ వరకే కన్ఫర్మ్ అయితే అయింది. నెక్స్ట్ నెంబర్ 14 ప్రాజెక్ట్ కే. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ వర్క్ అనేది 60% అబోవ్ అయితే అయ్యింది. సో డే వచ్చేసి న్యూ షెడ్యూల్ని హైదరాబాద్లో బిగించేశారు. నెక్స్ట్ నెంబర్ 15 అల్లు అర్జున్ అండ్ డైరెక్టర్ త్రివిక్రమ్ గారి కాంబో ఫిలిం గురించి. దీని గురించి మీరు సోషల్ మీడియాలో న్యూస్ చూసే ఉంటారు. ఎస్ ఫ్రెండ్స్, ఇది 100% ట్రూ న్యూస్. ఫ్యూచర్లో ఇలా కాంబోలో మళ్ళీ ఒక ఫిలిం అయితే వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి త్రివిక్రమ్ గారు మహేష్ బాబు గారితో వర్క్ చేస్తున్నారు కదా. మహేష్ బాబు గారి ఫిలిం అయితే ఉంది కదా. మహేష్ బాబు గారి ఫిలిం అయిపోగానే నెక్స్ట్ అల్లు అర్జున్ గారితో వర్క్ చేయబోతున్నారు. ఇది పాన్ ఇండియా ఫిలింగా మన ముందుకు తీసుకుని వస్తున్నారు. సో త్రివిక్రమ్ గారి నుంచి ఫస్ట్ పాన్ ఇండియా ఫిలిం అనేది అల్లు అర్జున్ గారితో ఉండబోతుంది. అల్లు అర్జున్ గారి నుంచి ఆల్రెడీ త్రివిక్రమ్ గారు 2 మూవీస్ అయితే తీస్తున్నారు. అవే సన్ ఆఫ్ సత్యమూర్తి అండ్ అలా వైకుంఠపురంలో 2 హిట్ మూవీస్. సో ఇప్పుడు థర్డ్ కాంబోతో అయితే వస్తుంది. ఈ థర్డ్ కాంబో కూడా పక్కా హిట్ అవ్వాలని కోరుకుందాం. సో ఫ్యూచర్లో ఆఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది రివీల్ చేయబోతున్నారు. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. మరికొన్ని ఎక్స్క్లూజివ్ ఓటీటీ అండ్ ఫిల్మ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. Dreaming.